మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9959. నమస్తే, ఎన్హెచ్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. నా అవినీతి నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. పర్దా రాజకీయాలను బంద్ పెట్టి పాలనపై దృష్టి పెట్టండి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. మా ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, మా మర్రి రిటైల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలలపై మా ట్రస్ట్, మా కంపెనీ పేర్లు తొలగించడం చాలా దారుణం. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయంపై నేను అధికారులను నిలదీయడంతో వారు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆయా పాఠశాలలపై పేర్లతో తొలగించడం జరిగిందని చెప్పారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని మాత్రమే, కానీ నా ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై పేరు తొలగించాలని అధికారం ఇవ్వలేదు. మీరు గెలిచిన ఈ 6 నెలల్లోనే నా హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్లు, ప్రారంభాలు మాత్రమే చేస్తున్నారు. ఈ రోజు వరకు స్వంతగా మీరు చేసింది ఏం లేదు. మీరు ఈరోజు కేవలం గోడలపైన నా ట్రస్ట్ పేర్లు మాత్రమే తొలగించగలరు, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మర్రి పేరును మాత్రం తొలగించలేరు. గుర్తుపెట్టుకోండి, మీ రాజకీయ చరిత్రలో మీరు కేవలం మీ పేరు కోసమే పాటుపడ్డారు, కానీ నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డాను. ఈ ప్రాంత వాసులు చిరకాల కోరికలు నెరవేర్చాను. ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు కోసం శాశ్వత నిర్మాణాలు నిర్మించాను. ఈ ప్రాంత వాసుల కోసం వైద్య సేవలను మెరుగుపరిచాను. వ్యవసాయం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో నిర్మాణాత్మక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేను 10 ఏళ్లుగా జిల్లా సాధించడం, మెడికల్ కళాశాల తేవడం, రైతులకు సాగునీటి ప్రాజెక్టులు తేవడంపై, నాగర్ కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టాను. తుడుకుర్తిలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి భూమి ఇచ్చి హాస్పిటల్కి పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన పాఠశాలలపై మా ట్రస్ట్ పేరు రాసుకున్నామని మీరు అన్నమాట 100కి 100 పాళ్ళు అవాస్తవం. సాక్షాత్తు ప్రభుత్వం జీవోనే ఉంది. ఎవరైనా తమ సంస్థ లేదా వారు స్వంతగా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే బాజాప్తా ఆ కార్యక్రమాలపై తమ పేరు, తమ సంస్థ పేరు రాసుకోవచ్చని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ట్రస్ట్ ద్వారా మరియు మా కంపెనీ ద్వారా నిర్మించిన పాఠశాలలపై మా కంపెనీ పేరు, ట్రస్ట్ పేరు రాసుకోవడం జరిగింది. ₹1కే భోజనం క్యాంటీన్ పెట్టండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి. ప్రజలు మెచ్చుకుంటారు. గత ఎన్నికల్లో ప్రజలకు 420 అబద్ధపు హామీలు ఇచ్చి గద్దె ఎక్కినావు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తానని ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చావు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై మిమ్మల్ని కలవడానికి వస్తే తండ్రి కొడుకులు దాగుడు మూతలాటలు ఆడుతున్నారు. మీ గెలుపు కోసం పనిచేసిన మీ నాయకులు, కార్యకర్తలే మీ గెలుపు తర్వాత మీ వ్యవహార శైలిపై బహిరంగంగా మండిపడుతున్నారు. ఇకనైనా ఈ దుర్మార్గ పనులు మానుకొని ప్రజలకు మంచి చేయాలని, ఎన్నికల్లో మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ వాస్తు ప్రకారంగా లేదని మొత్తం పాత బిల్డింగులు కూలగొట్టి, ఆ పాత బిల్డింగులు కూలగొట్టి కింద పైన 8 తరగతి గదులు, 250 మంది పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి భోజనశాల డిజైన్ చేయించి కట్టినాం. ఆ ఇచ్చినటువంటి అప్పుడు కట్టిన తర్వాత గ్రామస్తులంతా డిమాండ్ ఏంటంటే, సార్ కాంపౌండ్ వాళ్ళుగా కొద్దిగానే ఉంది, కాంపౌండ్ వాళ్ళకు పెద్దది కట్టే. అప్పుడు శాంక్షన్ అయినటువంటి డిఎంఎఫ్టీ నుంచి శాంక్షన్ అయినటువంటి 50 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాళ్ళు, మూత్రశాలలు, టాయిలెట్స్ కట్టించడం జరిగింది. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి తెలుసో తెలియదో, ఆయనకు అవగాహన ఉందో అవగాహన లేక మాట్లాడినరో, లేకపోతే ఆయన పక్కనున్న వాళ్ళు ఎవరని చెప్పిర్రో, అధికారాన్ని అడిగితే సమాచారం ఇస్తారు. 50 లక్షల రూపాయలు ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుందా? ఒక బాత్రూమ్ తయారు కాదు. అట్లాంటిది 60 లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు పెట్టుకున్నారు అని మాట్లాడినారు. ఆ మాటని మీ బేషరతుగా పిల్లల మీద, భవిష్యత్తు మీద మీకు ఏమన్నా అభిమానం ఉంటే ఆ బేషరతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి. లేదు అంటే ప్రభుత్వం మీదుంది, అధికారులను తీసుకొచ్చి 50 లక్షల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిర్రో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి. ఒకవేళ నేను తప్పు చేసినట్టుంటే ఇక్కడే బుక్కు నేలకు రాస్తా, క్షమాపణ చెప్పిపోతాను ఇక్కడే ఇదే ప్లేస్లో. కానీ ఆరోపణలు చేసేటప్పుడు అలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోండి. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, 7 నెలలైంది, ఇంకా 6 రోజులు వస్తాయి. అప్పుడు చెప్పే సమాధానం ఇంకా ఉంది. కానీ నా మీద ఒక
బాగుండాలి అనుకుని చేస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేసినా కాబట్టి నా వంతుగా నేను ప్రజలకు తెలియాలి చెప్పాలి కాబట్టి ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చిన. ఇలా మీకు చెప్పేది ఒకటే, ఇలా ట్రస్ట్ స్కూల్ కట్టినాం. ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక 5 నెలలు విద్యార్థుల పిల్లల స్కూల్కు రాకుండా ఆపినావు. మళ్ళీ వచ్చి ఓపెన్ చేసినావు. ఓపెన్ చేసేటప్పుడు అంటే ఉంటాతనం ఉండాలి. రాజకీయాలు అంటే గొప్పగా ఉండాలి. అది మన శత్రువు చేసినా, ఎదరవాడు పార్టీ వాడు చేసినా, ఎవడు చేసినా వాళ్ళను అభినందించాలి. ప్రజలకు తెలుసు ఈ స్కూల్ ఎవరు కట్టినారంటే మర్రి జనార్దన్ రెడ్డి అని తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను కడుతున్న ఎమ్మెల్యే ఎవరా అంటే మర్రి అని చెప్తారు. రాష్ట్రంలో సామూహిక వాళ్ళు చేసేది ఎవరయ్యా అంటే మర్రి జనార్దన్ రెడ్డి అని చెప్తారు. ఇలా కొత్తగా నువ్వు చెప్పేది ఏం లేదు. కొత్తగా నువ్వు పరదాలు కట్టినంత మాత్రాన, పరదాలకు బట్టలు పేర్లకు బట్టలు కట్టినంత మాత్రాన అది నాకు ఒరిగేది ఏం లేదు. పరదాల రాజకీయం మానేసాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరదాల రాజకీయం చేసే ఏం చేసిన ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రో నీకు రేపు అదే తీర్పు ఇవ్వబోతారు. ఏంటిది? నేను కట్టిన స్కూల్ను మీకు ఓపెన్ చేయడానికి ఇష్టం లేకపోతే కళ్ళకు బట్టలు కట్టుకొని ఓపెన్ చేయండి. నాకేం అభ్యంతరం లేదు. మనస్తత్వం ఉండాలి, చేయి. ఇంకా నన్ను ఆదర్శంగా తీసుకోండి. ఆదర్శంగా తీసుకొని నేను 3 స్కూళ్ళు కట్టిన కదా, నువ్వు 4 స్కూళ్ళు కట్టు. నేను స్వయంగా ఒక 1000 మంది 2000 మందిని పిలిపించి సన్మాన సభ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నీకు నేను షాలో కప్తా. శబాష్, బాగా చేసిన ఎమ్మెల్యే గారు నేను అభినందిస్తా. అది నా గొప్పతనం, నా సంస్కారం. అది మా నాన్నగారు నేర్పినటువంటి సంస్కారం, ఈ సిరిసవాడ పబ్లిక్ స్కూల్ నేర్పినటువంటి సంస్కారం నాకుంది. మీరు దేశముఖ్ దొరలు, మీకు సంస్కారం తెలియదు. ఇంకా దొరతనం పోలే. బయట ఒక రూపం ఉంటది, లోపల ఒక రూపం ఉంటది. దేశముఖ్ దొరలకు పైన నవ్వుతారు, లోపల కొడకాని సంగతి చూపిస్తారని మాట్లాడతారా? సినిమాలు చూసినాం చాలా దేశముఖ్ దొరలై. ఆ దేశముఖ్ దొరతనం ఇంకా పోల్చుకోలేదు. మీరు పోనిచ్చుకోండి. నిన్ను ఇలా ఎన్నుకున్నది ఎందుకొరకు? మర్రి జనార్దన్ రెడ్డి చేసిన మంచి పనుల కన్నా ఇంకా 2 మంచి పనులు చేయి. అధికారం శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కొన్ని రోజు నీవు ఉన్నావు, రేపు ఇంకొకరు వస్తారు. పోటీ పడి రాజకీయాల్లో పోటీ పడి పని చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. నువ్వు శాతనైతే ఈ సిరిసవాడకు బ్రిడ్జి తీసుకురా. ఈ బ్రిడ్జి తీసుకొచ్చి మీరు మంజూరు చేపియండి, ప్రారంభించండి. నేనే సిరిసవాడలో నీకు నేను సన్మానం చేస్తా. గొప్ప పని చేసినామని. అది కావాలి ప్రజలకు ఇవ్వాల్సింది. ఏం తీర్మానం ఇస్తున్నావు, ఏం ఇస్తున్నావు నువ్వు? ఒకసారి అది మాకు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్, పత్రికా విలేకరులకు తెలుసుకోవాలి. మాకు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి మర్రి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఒకటి ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని. మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం. దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది భావ్యమా? సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది, మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా? ఒక ఎమ్మెల్యేగా నువ్వు నేర్చుకున్నది ఇదేనా? నువ్వు ఆ వినాయకుడు ఫోటో పెట్టి అక్కడ మర్రి రిటైల్ ఫోటో పెట్టి ఆ భోజనశాలలు పిల్లలు చేస్తే భోజనశాలలకు నువ్వు నల్లబట్ట కట్టి స్కూల్ను ప్రారంభించినవి ఇది నీకు భావ్యమా? నీకు తగునా? మీరు ఆలోచన చేయండి. ఇదే నీవు ఆయన కట్టింది. మీ నాన్నగారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారు 5 సంవత్సరాల కిందనో, నాకు తెలిసి 7 సంవత్సరాల కిందనో 10 సంవత్సరాల కిందనో 2 ఎకరాల భూమి ₹1,00,000 కొని ప్రభుత్వానికి ఇచ్చిండు. భూమి ఇస్తే ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది. ₹2 కోట్ల పెట్టి ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది. అక్కడ ఎవరి పేరు ఉండాలి? ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలి. కానీ ఇక్కడేముంది? శ్రీమతి కూచుకుల్ల సౌభాగ్యవమ్మ అని బోర్డు పెట్టిరు. మరి 9 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నా ఆ సౌభాగ్యమ్మ పేరు తీసేసినా? తీయాలనుకుంటే నేను ఆరో తీసేసేవాని కదా. కానీ ఆ సౌభాగ్యమ్మను చూసి నేర్చుకున్నా నేను. ఇట్లాగా మనం కట్టి మా నాన్న పేరు పెట్టాలి అని ఆ సంస్కారంతో నేను స్కూల్ కడితే, నేను ఎమ్మెల్యే ఉన్న 10 సంవత్సరాల్లో మీ అమ్మగారి పేరు తీసుకున్నానా? మీ అమ్మగారిని నేను ఆదర్శంగా తీసుకున్నా. కనీసం మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకునే సంస్కారం ఒక నీకున్నట్టు నాకు కనపడతలేదు. ఆ ఐడియా కూడా నీకున్నట్టు నాకు కనపడతలేదు. మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని 4 స్కూళ్లు పెట్టి ఆ కంపౌండ్ వాళ్ళకి మీ అమ్మ పేరు పెట్టు.
ఆ టాయిలెట్ల దగ్గర మీ నాయన పేరు పెట్టు, మూత్రశాలలో మీ కొడుకు పేరు పెట్టు, నాకే అభ్యంతరం లేదు. కిటికీ నీ పేరు పెట్టు. మీ కుటుంబ సభ్యుల దొరలు ఉంటారు కదా, ఊళ్ళో ఈ కన్ననూలు దొరలు ఉంటారు కదా, ఆ దేశముఖుల దొరల పేర్లు పెట్టు, కాంపౌండ్ వాళ్ళకు, గేట్లకు, గ్రిల్స్ కు పెట్టు, నాకేం అభ్యంతరం లేదు. కట్టు, మంచి పని చేయి, మేమందరం అభినందిస్తాం. కానీ ఇలా బట్టలు కట్టి పరదాలు కట్టి పేరు పెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఇలా ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు తెప్పిస్తున్నా. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.